తాగు. హాయ్ అందరికీ, మేమైతే డీమార్ట్కి వచ్చినాము. అంటే డీమార్ట్ అంటే అందరికి తెలిసే ఉంటుంది. కాకపోతే నేను ఈ వీడియో తీయడానికి ఏం కారణం అంటే, మీరు చాలా వరకు అబ్జర్వ్ చేయర్రి, అన్నీ ఏమంటారు బై వన్ గెట్ వన్నే పెట్టిర్రు. ఇప్పుడు ఇంతకు ముందు కూడా పెట్టేది, అంటే నేను ఎప్పుడు ఇదే డీమార్ట్కి పోవట్టి కూడా 5 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ. కాకపోతే నేను అప్పుడు తక్కువ చూసేది, ఇప్పుడు ఎక్కువ చూస్తున్నా బై వన్ గెట్ వన్ అని. అంటే ఉగాది అనా ఎట్లానో తెలియదు, అంటే 40%, 50% అట్లా ఏమంటారు ఇట్లా పర్సెంట్ కూడా చాలా ఎక్కువ పెట్టారు అనమాట. మంచి మంచి ఆఫర్ పెట్టారు. మీరు ఒకసారి అయితే చూడుర్రి, మీకు అర్థమవుతుంది. ఈ డీమార్ట్ పనామా దగ్గర ఉంది. బిఎన్ రెడ్డి తర్వాత లోపలికి వెళ్తే పనామా దగ్గర ఉన్న డీమార్ట్. నేనైతే ఎప్పుడు ఇక్కడనే పోతా. నాకు ఈసారి అసలు వీడియో అక్కడ పోయినాక తీయనియట్లేదు అసలు. కాకపోతే నేనే ఆఫర్ ఉంది కదా, కొంతమంది చూసినా కొంతనన్నా వాళ్ళకు యూజ్ అవుతుంది కదా అని నేను ఈ వీడియో తీసిన. మీరు చూడుర్రి. ఒకవేళ మీరు అక్కడ దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళుర్రి. చాలా అంటే చాలా బై వన్ గెట్ వన్ అయితే సార్ చాలా పెట్టారు. ఏమంటారు 50% డిస్కౌంట్ కూడా మంచి పెట్టారు. అందుకే చాలా రష్ కూడా ఉంది అక్కడ. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా పోరి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూజ్ అయ్యింది, మీకు యూస్ఫుల్గా ఉందంటే మాత్రం ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. వేరే కంపెనీ కోల్గేట్. ధనియాలు సత్లవి ఎట్లా తీసుకుంటాం? బరువు ఉంది కానీ దిష్టి తాకదు. ఇది వస్తే పౌచ్ వస్తుంది. పలిపోతా సీసం అది. ఇక్కడ సైడ్ ఉంటాయిరా, పైన చూడు, పైన అంగా చూడ. తాగు. అటువంటి తీసుకోవాలి. 140. చిట్టిగాడు ఇలా కూర్చోండు. మా దానికి మంచిగా ఉంటాను. ఇట్లా తాగాలి, ఇట్లా తా. తాగు. అవన్నీ ఒక వస్తా బాగుంది. గట్టిగా మెత్తగా ఉంటే షాప్లో పోలే. నేను తీసుకున్నా. ఇది బాగుంటుంది. ఏం చేస్తావు అది? 349. షాపింగ్లో ఒకటి తీసుకోమంటే పైకి ఎంచున్న డబ్బా మొత్తం గుంజిండు.
లవ్ ఇలా పెట్టుకొని అది నాప్కిన్స్ చిన్న నువ్వు క్యారీ చేయని కూడా బాగుంటాయి అన్న. చిట్టమ్మ జిరాఫీ బాల్ కావాలనా? నాన్న నిప్పియమని ఏ బాల్ కావాలి చూపి. ఆగు ఆమె ఏదో అడుగుతుంది. ఏ బాల్ కావాలి? అదా ఆల్రెడీ ఇంట్లో 3 బాళ్ళు ఉన్నాయి. మళ్ళీ నీకు బాల్ కావాలనా? వద్దు నాన్న వద్దు. అడే అడే అన్న మ్యూజిక్ తెచ్చు. రేట్లో సెవెంటీ నువ్వాను నాన్న వస్తుండగా నువ్వాను అను. పాప చెప్పేది పాప పేరు వాక్య అది వాళ్ళ పేరెంట్స్ వెళ్ళిన కస్టమర్ రావాల్సిందిగా కోరుకుంటాం. పాప చెప్పేది పాప పేరు వాక్య అది వాళ్ళ పేరెంట్స్ వెళ్ళిన కస్టమర్ రావాల్సిందిగా కోరుకుంటాం.